శ్రీనివాస్ కూచిబొట్ల శరత్ కొప్పు ఈ ఏడాది అమెరికాలో జాత్యహంకారానికి బలైన తెలుగువాళ్లు, పరాయి దేశంలో అకారణంగా ప్రాణాలు కోల్పోయిన తెలుగు బిడ్డలు. వారి మరణాలు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి, ఎంతోమంది మనసుల్ని కదిలించాయి. ఈ ఘటనల నేపథ్యంలో ఆనంద్ కుమార్ అనే లఘు చిత్రాల దర్శకుడు రెయిన్బో అనే పాటను రూపొందించాడు. నూతన సంవత్సరానికి సరికొత్త సందేశంతో స్వాగతం పలికాడు. ప్రాంతాన్ని కన్నవారిని కాదనుకుని ఎన్నో ఆశలతో మరెన్నో ఆశయాలతో విదేశాలకు వెళ్లిన యువత జాత్యహంకార దాడుల బారిన పడుతోంది. అన్యాయంగా ప్రాణాల్ని కోల్పోయి ఆత్మీయులకు కడుపుకోత మిగులుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాంతాలు, కులాలు, మతాలకు అతీతంగా ప్రేమను పంచాలి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని సూచిస్తోంది రెయిన్బో అనే నయా గీతం. 18 ఎన్నో మరిచిపోలేని జ్ఞాపకాలను అందిస్తే దేశానికి మాత్రం ఎప్పటికీ మరువలేని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇద్దరు తెలుగు బిడ్డలు అగ్రరాజ్యంలో అకారణంగా అసువులు బాసిన ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. ఇలాంటి ఏడాది మళ్లీ రాకూడదు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఏ దేశంలోనైనా ప్రేమను పంచుదాం, ప్రేమగా బతుకుదాం అంటున్నాడు దర్శకుడు ఆనంద్ కుమార్. వృత్తిరీత్యా వైద్యుడైన సినీ రంగంపై అభిరుచితో సామాజిక ఇతివృత్తాలతో 3 లఘు చిత్రాల్ని రూపొందించాడు, ప్రతిభ చాటాడు. స్ప్రెడ్ ద లవ్ అండ్ స్ప్రెడ్ ద పీస్ అంటే ప్రేమను పంచండి, శాంతిగతంగా ఉండాలి. సో ఏ దేశమైనా ఎక్కడున్నా కానీ, ఏ కలర్ అయినా కానీ, రెయిన్బో అనే ఒక టైటిల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. అన్ని కలర్స్ కలిస్తేనే ఒక అందమైన హరివిల్లు ఏర్పడుతుంది. అలాగే ప్రపంచంలో ఏ జాతి అయినా, కులమైనా, మతమైనా, ఏ రేస్ అయినా కానీ అన్నీ కలిస్తేనే ఒక మంచి నవ సమాజ నిర్మాణం జరుగుతుంది అనే ఒక ఉత్తమమైన కాన్సెప్ట్లో ఈ రెయిన్బో అనే మ్యూజిక్ వీడియోని చేయడం జరిగింది. జాత్యహంకార దాడుల కారణంగా చోటు చేసుకున్న శ్రీనివాస్ కూచిబొట్ల శరత్ కొప్ప మరణాలు ఆనంద్ కుమార్ను కదిలించాయి. విదేశాల్లో ఉత్తమ భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న వారిపై జరిగిన దాడులు బాధించాయి. ఈ దాడుల నిర్మూలనే లక్ష్యంగా ప్రత్యేక పాటకు రూపకల్పన చేయాలని నిర్ణయించుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యుల అనుమతితో ఆనంద్ కుమార్ స్ప్రెడ్ ద లవ్ అంటూ సాగే పాటను రెయిన్బో పేరుతో రూపొందించాడు. యుఎస్లో శ్రీనివాస్ కూచిబొట్ల సడన్ డెత్ ఏదైతే గన్ షాట్లో చనిపోయాడో దాని తర్వాత తన వైఫ్ సునైనా రెస్పాండ్ అయిన తీరు పబ్లిక్గా ఒక లెటర్ రాసింది. ఆ లెటర్ చదివినప్పుడు ఆ జర్నీ అంతా చాలా ఎమోషనల్గా ఉంది. ఒక సక్సెస్ అయ్యి ఒక ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని చెప్పి అమెరికాకు వెళ్ళిన ఒక జంట తన భర్తను కోల్పోతే ఒక భార్య పడే వేదన ఆ లెటర్లో ఉంది. అక్కడ నుంచి నేను ఇలాంటి ఒక స్క్రిప్ట్ను చేయాలని అనుకున్నాను. స్ప్రెడ్ ద లవ్ అంటూ సాగే ఈ పాటను అమెరికాలో నివసిస్తున్న భారతీయ యువతి అనన్య పెనుగొండ ఆలపించింది. పెద్దపల్లి రోహిత్ సంగీత సారథ్యంలో 6 రోజుల పాటు చిత్రీకరించారు. నాగార్జునసాగర్, లక్నవరం, రామప్ప, ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిసరాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. సంగీతమే ప్రపంచంగా జీవించే ఓ యువజంట జీవితాల్లో కాలం చేసిన గాయాన్ని ఆనంద్ కుమార్ చక్కగా చూపించాడు. జాత్యహంకారాన్ని విడనాడాలంటూ తన పాటతో అర్థవంతంగా వివరించాడు. రెయిన్బో సప్తవర్ణాల ఒక అందమైన దృశ్యం. 7 రంగులు కలిస్తే ఎంత అందంగా ఉంటుందో, మనం మన జాతి, కుల, మత విభేదాలను పక్కన పెట్టి కలిసి ఉంటే మన ప్రపంచం అంతే అందంగా ఉంటుంది. వసుధైవ కుటుంబకం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే మెసేజ్ని అందరికీ జాతి, మత, కుల విభేదాలేని సంగీతం ద్వారా తెలియజేయాలనే ఆలోచనల నుంచి పుట్టిందే ఈ మా మ్యూజికల్ వీడియో రెయిన్బో. ఈ వీడియోను జాతి వివక్షకు బలైన వారికి, వారి కుటుంబాలకు అంకితం చేస్తున్నాం. మీరందరూ ఈ మా చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ అనన్య. తెలుసా ప్రతి ఊపిరి వెనుక కారణం, తెలుసా ప్రతి జీవం వెనుక జీవితం, తెలుసా ప్రతి నవ్వుల వెనుక ఓగతం, తెలుసా ప్రతి మనిషి వెనుక బంధం. Spread the love, just spread the love. Spread the love, just spread the love. గతేడాది జరిగిన విషాదాలు మరలా చోటు చేసుకోకూడదంటూ రెయిన్బో గీతం 2019 సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది. ఆకట్టుకునే చిత్రీకరణ, ఆలోచింపచేసే సాహిత్యం, శ్రావ్యమైన సంగీతంతో కళాభిమానుల్ని అలరిస్తోంది. చక్కని సందేశంతో కూడిన ఈ పాటను శ్రీనివాస్ కూచిబొట్ల శరత్ కొప్పులకు అంకితమిచ్చారు రూపకర్తలు.
రీసెంట్గా శరత్ కొప్పు మన వరంగల్ చెందిన అబ్బాయి కూడా అదే కాన్సర్ సిటీలో అనుకోకుండా గన్ షాట్కు బలవ్వడం చాలా నన్ను దిగ్భ్రాంతిని గురి చేసింది. సో ఇమ్మీడియట్గా శరత్ కొప్పు వాళ్ళ పేరెంట్స్ని కలవడం జరిగింది. ఇలాంటి ఒక కథతో యాంటీ రేసిజం అనే ఒక కథతో మీ శరత్ కొప్పుకు నివాళిగా ఈ పాట చేయబోతున్నామని చెప్పగానే వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ మ్యూజిక్ వీడియోలో కూడా వాళ్ళు కూడా భాగమయ్యారు. ఫర్దర్గా ఇలాంటి దాడులు ఏ దేశమైనా కానీ ఎక్కడా జరగకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ప్రజా హక్కు, అంటరానితనం, చిరుతేజ్ సింగ్ లఘు చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు సహా పురస్కారాల్ని ఆనంద్ కుమార్ అందుకున్నాడు. రెయిన్బో పాటను 7 భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.